హరి ఓం. నమో కృష్ణ నమో కృష్ణ. శ్రీకృష్ణ యదుభూషణ గోపాలదేవ గోకుల గోవింద. వేల వేల కనులు నీకై వెతుకుతుండగా ఈ ధీరుల కనులు నీవు కనబడతావా అని గోపకామినులు బాధపడుతున్నారు. కొంతమంది తేజస్విని గురువుగారు తర్వాత గోపకాంతలు విడిచిన తర్వాత మరలా గోకులంలో ఏం జరిగింది అని అడిగారు. అమ్మా, శ్రీకృష్ణ పరమాత్ముడు కంసుని సంహారానికి సంకల్పించాడని చెప్పుకున్నాం కదా. ఈ కంసుడు కుబేరుణ్ణి ఆదేశించి వాడి యొక్క అనుచరుడైనటువంటి శంఖచూడు అనే ఒక రాక్షసుడిని పంపించాడు. పగలు బాగా వెలుగు ప్రకాశవంతంగా ఉంది. ఆ ప్రకాశవంతమైన వెలుగులో నీలమేఘశ్యాముడు నీలమేఘశ్యామ నీలివర్ణముతో ఆయన దివ్యముగా వెలిగిపోతున్నటువంటి ఆ మనోహర సౌందర్యమూర్తికి ఈ యొక్క కనులు ఎలా ఉన్నాయంటే తెల్లని కమలాలు వికసించినట్లున్నాయి. ఆ యొక్క నీలమోహన ముఖార వింధాన తెల్లటి కనులన్నీ కూడా తెల్లటి కమలాల్లాగా వికసించి ఉన్నాయి. ఆయన యొక్క నుదుట కస్తూరి తిలకం దగదగా మెరిసిపోతూ ఉంది. పరమాత్ముణ్ణి అందరూ కూడా దివ్య ఆభరణాలతో అలంకరించారు. బలరాముడు కూడా బాగా అలంకరించుకున్నాడు. యువకులందరూ కూడా గోపాలులంతా కూడా కలిశారు. మళ్ళా యమునా నది విహారానికి వెళ్ళి అక్కడ కాసేపు విశ్రమించి వినోదంగా ఆడుకుందామనుకొని బయలుదేరారు. అలా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఎలా ఉన్నాడు అంటే అనేక అందాలలో ఏ అందం గొప్పదో అని చెప్పుకుంటారో అన్నిటికన్నా మించిన అందం అతనికి. సముద్రం ఒక్కొక్క అద్భుతమైన అందంగా ఉంటుంది. నీలి మేఘాలు ఒక్కొక్కసారి అందంగా ఉంటాయి. ఆకాశాల నక్షత్రాలు అందంగా ఉంటాయి. ప్రకృతి రమణీయ శోభ చూసామంటే వసంత ఋతువులో ఎక్కడ చూడు పువ్వులు విరబూసి ఉంటుంది. చెట్లన్నీ పువ్వులతో నిండిపోయి అనేక రంగులు కలిగిన పువ్వులు మన కళ్ళ మీద కనబడుతుంటాయి. చెట్లన్నీ కూడా వృక్షాలన్నీ కూడా కలకల్లాడుతూ ఉంటాయి. చిగుర్లు వచ్చి అవి ఆనందపరుస్తూ ఉంటాయి. అలాగా పరమాత్ముడు సర్వ ప్రకృతి వికాసము చెంది ప్రకృతిని పరవశింపచేసే మదన మోహనుడులాగా మన్మదాకారుడులాగా ఉన్నాడు. ప్రకృతి తల్లి పరమాత్మ పురుషుడు కనుక ఈ మానవలోకంలో భూలోకంలో గోకులంలో యదుకులమును జన్మించినటువంటి నందనందనుడు యశోదానందనుడు వసుదేవసుతుడు దేవకి కుమారుడు. ఈయన శోభాయమానం చూస్తుంటే ఆ శోభాయమానం దివ్య అందాన్ని సౌందర్యాన్ని చూడడానికి పక్షులు పశువులు అన్నీ కూడా చుట్టుపక్కల చూసి ఆనందిస్తున్నాయంట. యమునా నది తీరానికి వచ్చారు. రాగానే పైన ఇక దేవతల మరలా పరమాత్మని ఇప్పుడు దర్శించవచ్చు అని వారు కూడా అనేకమైనటువంటి వాయిద్యాలు తీసుకొని వచ్చారు. ఈ గోపకాంతలు వారి యొక్క రాసక్రీడలలో పరమాత్ముని ముంచి తేలాలని ఆయన అనేక విధాలుగా రమించి తమించి ఆయనను మైమరపించి పరవశింపచేయాలనేటువంటి నృత్యాలు చేస్తున్నారు కొందరు అమితమైనటువంటి మధురమైన సుస్వరాలతో మధురమైనటువంటి గానామృతాలు వినిపిస్తున్నారు. ఆ గానామృతాలకు ఎక్కడి జంతువులు సైతం పరిగెత్తుకొని వచ్చి ఎక్కపరుచుకొని వింటున్నాయి. అనేకమైనటువంటి పక్షులు మనం కూడా పాడలేము, అలాంటి కోకిలలు కూడా పాడలేనటువంటి గానం. అంత మధురమైనటువంటి స్వర సంగీత నీరాజనం చేశారు పరమాత్మ. ఆ నీరాజనంలో ఆనందపడిపోతున్నాడు శ్రీకృష్ణుడు. ఇలా గోపికామణులందరూ ఆయన చుట్టూ చేరి నృత్యం చేస్తూ పరవశింప చేస్తున్నారు. బలరాముణ్ణి కృష్ణుణ్ణి ఇంకా అనేక మంది గోపాలులు కూడా ఉన్నారు. గోపకాంతలు
అలా ఆ యొక్క యమున నది తీరంలో ఆనందాన్ని, యమునా నది పరవళ్లను చూస్తూ ఆ నది యొక్క ఉరకలను వీళ్ళు అలా ఉరకలు వేస్తూ నృత్యాలు చేస్తున్నారు. నృత్య నాట్య వినోదాలు చేస్తున్నారు. అనేక వాయిద్యాలను కూడా ఆలాపిస్తున్నారు. ఇలా సర్వమంగళాకారుడైన ఆ సర్వేశ్వరుణ్ణి, పరమానందకరమైనటువంటి ఆ పరమాత్మను తేజో వికాసితమానమై ఈ యొక్క కోటి సూర్య ప్రభాస సర్వకాంతివంతమై ఆయన నుదుట ఉన్న కస్తూరి తిలకం ఎలా మెరుస్తుందో అదేవిధంగా కౌస్తుభాన మణిహారం ఈ యొక్క సూర్యచంద్రుల కంటే ఎక్కువ ప్రకాశంతో అది ప్రకాశిస్తూ ఉంది. కౌస్తుభ మణిహారం. ఆయన పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నాడు. బలరాముడు కూడా పట్టు పీతాంబరాలు ధరించారు. దివ్యమైన దివ్యాభరణాలు, దివ్య దుస్తులు, శరీరం అంతా కూడా సుగంధ పరిమళాలు వ్యాపించేలాగా గోపికామణులు ఆయనకు అనేక పరిమళాలు చల్లారు ఆయన మీద. ఎటు చూసినా ఆ శరీరం నుంచి మహానందకరమైనటువంటి సువాసనలు వెలువడుతున్నాయి. ఆ సువాసనలకు పశువులు, పక్షులు అన్నీ కూడా ఆ సువాసన ఆగ్రానిస్తూ ఆనందిస్తున్నాయి, పరవశించిపోయి మర్చిపోతున్నాయి. ఇలా ఉంటే శ్రీకృష్ణుడు, బలరాముడు ఆ యమున తీరంలో గోపకాంతలతో వాళ్ళు వినోదంగా ఏదో ఆడుకుంటున్నారు. ఆ ఆటల సందర్భంలో ఉన్నట్లుండి ఈ యొక్క శంఖచూడు, కుబేరుడి యొక్క అనుచరుడు, వాడు ఈ యొక్క కంసుడి యొక్క ఆజ్ఞ మేర వాడు ఈ యొక్క గోపకాంతలు ఏమైనా చేయాలని వాడు మాయారూపంలో వచ్చాడు. మాయారూపంలో వచ్చి గోపకాంతలను కొంతమందిని లాక్కొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఇవంతా కూడా ఇతర గోపకాంతలు చూశారో వెంటనే కృష్ణ 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 నడుస్తున్నారు. పరమాత్మ ఆ నృత్యాల వినోదాల ఆనందంలో ఉన్నటువంటి కేళి విలాసం మధుర ఆనందమవశమవుతున్నటువంటి ఆ సమయంలో ఆయనకి ఈ పిల్లి ఏర్పడింది. ఏమని చూస్తే గోపకాంతలను అపహరించిపోతున్నాడు ఈ శంఖచూడు. వెంటనే ఈ ముఖమైనటువంటి కుముద బాంధవుడు, విశాముఖ తేజో సంపన్నుడు, కుముద బాంధవుడు అంటే కమలాలకు బంధువు లాంటి వాడు, అంటే కమలనేత్రుడు అని. ఆ తెల్లని కమలాలు ఆ నేత్రంతో ఉన్నాయి కనుక కమలాలు ఆయన చూస్తే వికసిస్తాయి కనుక ఆయన కమల బాంధవుడు. సూర్యుడెవరు? సూర్యుని చూడగానే కమలాలు వికసిస్తాయి, చంద్రుని చూడగానే కలువ పూలు వికసిస్తాయి. అలాగా సకల సృష్టి వికసించేది ఎవరి వల్ల అంటే పరమాత్మని చూపుల వల్ల. ఈ పరమాత్మని చూపులు సకల సృష్టిని వికసింపచేస్తుంది, మనోవికాసం కలిగిస్తుంది, మహానందం కలిగిస్తుంది, పరమానందాన్ని, పరతత్వాన్ని మనసులో నింపేస్తుంది. ఇలాంటి రూపంతో, రూపలావణ్యంతో ఉన్నటువంటి ఆ పరమాత్మ వెంటనే ఏం చేశారంటే పరిగెత్తుకెళ్ళారు ఇద్దరు. వాడిని జుట్టుపట్టు లాక్కొని వచ్చారు. వచ్చి వాడు కుయ్యో మరో నా ప్రాణాలు పోతున్నా కాపాడండి, ఐదు అనేక విధాలుగా వేడుకుంటున్నా వినకొట్ట బలరాముడు ఒక బలమైన గుద్దాడు వాడి నెత్తి మీద. శ్రీకృష్ణుడు కూడా ఒక దెబ్బ కొట్టేసరికి వాడు రక్తం కత్తుకొని అక్కడ చచ్చిపోయాడు ఆ శంఖచూడు. ఈ విధంగా శంఖచూడుని సంహారము జరిగింది ఆ సమయంలో. త్వమేవ మాతా చ పితా చ త్వమేవ, త్వమేవ బంధూ సఖినం త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిడం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. శ్రీకృష్ణ యదుభూషణ ప్రేమమయ పవిత్రానంద పరమపురుష పరాత్పర జగదీశ్వర లోకేశ్వర లోకనాయక క్లాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. శ్రీకృష్ణం వందే జగద్గురు.